విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో నేటి నుంచి ఆషాఢ సారా మహోత్సవం ప్రారంభమైంది. దుర్గమ్మకు మొదటి సారెను వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా సమర్పించారు. విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో నిర్వహించిన ఆషాఢ మాస ప్రత్యేక సారే కార్యక్రమంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుమా విజయవాడ నుంచి అందిస్తారు. ఆషాఢ తొలిసారి ఈ రోజు శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రి నందు ఆ అమ్మవారిని తొలిసారిగా పట్టుచీరతో అభిషేకిస్తున్నారు, అలంకరిస్తున్నారు. అసలు ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో తొలిసారి ఎందుకు ఇస్తారు అమ్మవారికి ఏంటి అన్నది ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ గారు అయితే ఉన్నారో అడిగైతే మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రత్యేకంగా తొలిసారిగా ఎందుకు అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో పట్టుసారి ఇవ్వబోతారు? అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుగా భావిస్తామండి మనం. ఆ రోజు అమ్మవారికి పట్టు చీర, ఆవిడ కడుపు చల్లగా ఉండాలని చలివిడి ఇంట్లో శుభ్రంగా చేసి అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక దశాబ్ద కాలం క్రితం, సుమారుగా 10-12 ఏళ్ల క్రితం ఈ పూజ, ఈ ఆషాఢ మాస ఉత్సవాలు అనేది ప్రారంభించాం. అది అప్పటి నుంచి కూడా పెరుగుతూ ఇప్పుడు విపరీతమైన జనం మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు మా వైదిక బృందంచే అత్యంత వైభవపేతంగా ఈ ఉత్సవం ప్రారంభించడం జరిగింది. ఈ నెల రోజులు కూడా భక్తులందరూ విపరీతంగా మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అసలు వాస్తవం చెప్పాలంటే ఏదైనా ఆషాఢ మాసంలో అసలు ముహూర్తాలు ఉండవు, జనం ఉండరు అనే ఉద్దేశంతో మేము ఒక 10 ఏళ్ల క్రితం ఈ పూజని ఏం చేయాలని చెప్పి ఆషాఢ మాసంలో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆషాఢ మాసం దాదాపు దసరాలాగా అయిపోతుంది అనమాట. అంత జనం, దాన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చి 1 వే పెట్టి అలా చేయాల్సి వస్తుంది. అలాగే ఈ మాసంలో మనకి మన నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులు అంటాం. అది భక్తులకి సంబంధం లేదు, కానీ మేము లోపల అమ్మవారి శక్తి పెంపొందించడం కోసం మేము ఈ నవరాత్రులు చేయడం జరుగుతుంది. అలాగే మన అమ్మవారికి కూరగాయలతో కూడా 27, 28, 29 రోజు శాకంబరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సుమారు రోజుకి 10-12 టన్నుల కూరగాయలతో గుడెంతను అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మొదటి రోజు కూరగాయల మార్కెట్ నుంచి మొత్తం పూర్తిగా ఎంత అయితే అంతా వాళ్లే ఇస్తారు. మనకి కూరగాయలు కూడా మనం కొంటమంటూ ఏం జరగదండి. అందరూ రైతుల దగ్గర నుంచి హోల్సేల్ డీలర్స్, రైతులు అందరూ కూడా వాళ్ళు మొదటి పంటని అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మేము కదంబ ప్రసాదంగా చేసి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి మా అర్చక బృందం, అలాగే మన వేద పండితులు అందరూ కలిసి అమ్మవారికి మా శక్తి కొలది ఏదో ఒక బహుమతి ఇవ్వడం జరుగుతోంది. 3 లక్షలు, 4 లక్షలు అందరూ తల కొంచెం వేసుకున్నారు. ఈ సంవత్సరం నగ కన్నా కూడా నటరాజస్వామి గుడిలో వెనక వైపు కవరింగ్ లేదమ్మా, కొండలాగా కనబడుతోంది. దాన్ని కవర్ చేయాలన్న ఉద్దేశంతో రాగి కవర్ చేయాలని దాని ఎస్టిమేషన్ అన్ని తీసుకున్నాం. ప్రత్యేకంగా ఈ ఏదైతే ఉందో ఆషాఢ సారికి, అలాగే శాకంబరి ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ప్రసాదాలు గానీ ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఉందంట? ముఖ్యంగా చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, చలిమిడి తీసుకురావాలండి. అమ్మవారికి చల్లగా ఉండాలి, కడుపు చల్లగా ఉంటే చలివిడి అని చెప్పి మనకు ఉన్నది. ఈ ఆషాఢం అప్పుడు ఎందుకండి ఆ శాకంబరి ఉత్సవాలు ప్రత్యేకంగా జరుగుతాయి అంటారు? ఈ ఆషాఢం అప్పుడే ఆషాఢంలో చేయాలని ఎప్పుడో ఒకసారి నిర్ణయించుకున్నాము. అప్పటి నుంచి అలాగా అది కంటిన్యూ అవుతుంది తప్పితే అలా ఒక రోజు ఉండాలని ఏం లేదు. ఎప్పటి నుంచి మనకి పంట అది కూడా ఇప్పుడు ప్రారంభం అవుతుంది. పంట చేతికి రావడం ఇప్పుడు జరుగుతుంది అండి, బాగా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ దగ్గర. అందుకని మొదటిది అమ్మవారికి ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే? 27, 28, 29 3 రోజులు జరుగుతుందండి. అది 27 10 నుంచి మేము ప్రసాదం తయారు చేసి నిరంతరం గుడి తెరుచున్నంతసేపు మనం ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. చెప్పండి, తెలుగు ముత్తైదుగా అయితే చూస్తుంటే అట్లా అనిపిస్తున్నారు. ప్రత్యేకంగా ఆషాఢ సారికి మొదటి ముత్తైదుగా అది వచ్చే ఆచారం ఉందంటారు. అసలు ఇస్తే ఏంటంటారు వాటి వల్ల? మొదటి సారి అమ్మవారికి ఇవ్వడం అనేది మన భాగ్యం అండి. ఆ సారె ఇవ్వడంలో అర్థం ఏంటి అంటే, మనం అమ్మవారిని మన ఇంటి ఆడబడుచు కింద మనం భావించి అమ్మవారికి కడుపు చలవ అని చలిమిడి, చీర, సారె అన్ని పెట్టి అమ్మవారికి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మొదలైనప్పటి నుంచి ఈ సారె పెట్టేవి ఇది ప్రక్రియ మొదలైనప్పటి నుంచి మా చేతుల మీదుగా కూడా జరగడం అనేది మా భాగ్యం అండి. అమ్మవారు మాకు ఇచ్చిన భాగ్యం. ఇంకొకటి, అమ్మవారి గుడిలో వైదిక కార్యక్రమాలు ఏవి జరిగినా కూడా అమ్మవారు మా చేత చేయించే భాగ్యాన్ని మాకు ఇచ్చారండి. ఇది మా పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి. ఇంకా ఇంతకన్నా అమ్మవారికి మేము చెయ్యగలిగే ఇది ఏమి లేదనుకుంటున్నాను నేను.
అమ్మవారికి మన ఇంటి ఆడపడుచు అనుకుని మేము అమ్మవారికి అలా సారే సమర్పించాము. ఏదైతే ఉందో దుర్గగుడి ఘాటు ఓం టర్నింగ్ మలుపు దగ్గర నుంచి అయితే పెద్ద ఎత్తున అయితే భక్తులు 120 మంది మహిళలు అయితే అమ్మవారికి సారునైతే సమర్పించడం జరిగింది. అలాగే వేద మంత్రాల దగ్గర ఉన్న బాలికలందరూ కూడా పెద్ద ఎత్తునైతే శాస్త్రోక్తంగా అయితే అర్చకుల మధ్య వాటందరి మధ్య అయితే చెప్తూనే ఉన్నారు. అలాగే ఇది శాస్త్రోక్తంగా జరుగుతున్న ఈ పండుగ ఆషాఢంలో అతిపెద్ద పండుగ అయితే చూస్తూ ఉంటారు. అలాగే శాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక పెద్ద ఆచారంగా వస్తున్న పండుగగా కూడా చూస్తూ ఉంటారు. ఇక్కడ ఆషాఢం ఏదైతే ఉందో తొలిసారి పట్టు చీరతో అమ్మవారిని అయితే అలంకరించడం అయితే జరిగింది. 15వ తారీఖు నుంచి సుమారు ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా ఈ శాకాంబరి ఉత్సవాలు అలాగే ఆషాఢ సారికి సంబంధించిన ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రి నందు జరుగుతున్నాయి. కెమెరామెన్ శ్రావంత్, సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.